హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక అద్భుతమైన అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను అనమాట. సో అదేంటంటే మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ కానీ వాటిని అది ఎంబీలలో ఉంటాయి, అంటే ఎక్కువ సైజులో ఉంటాయి అనమాట. సో అది ఎక్కువ సైజులో నుంచి తక్కువ సైజులోకి మార్చినా కూడా అదే క్వాలిటీగా కనిపించేలాగా ఎలా ఉంచుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ప్లే స్టోర్కి వచ్చేద్దాం. సో ప్లే స్టోర్కి వచ్చేసిన తర్వాత ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేసిన తర్వాత మల్టీ రీసైజ్ కంప్రెస్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో దాన్ని టైప్ చేయండి, లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కంప్రెసర్ అని ఉంది కదా స్టార్టింగ్ది, సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద పిక్ ఇమేజ్ అని ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేయాలి. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత పిక్ ఇమేజ్ అని ఒకటి ఉంటుంది, గ్యాలరీ అని ఉంటుంది. సో మీ ఇష్టం ఏదైనా సెలెక్ట్ చేసుకొని మీ ఫోటోని ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే నా ఫోటోని ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నా, అంటే అదే క్వాలిటీ వస్తుంది అనమాట. సో చూపిస్తా ఇప్పుడు నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కంటిన్యూ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్వాలిటీ ఇది 80% ఉందన్నమాట, 80 KB ఉందన్నమాట, అంటే 80% క్వాలిటీలో ఉంది. సో దీన్ని మనము తక్కువ చేద్దాం, తక్కువ అంటే 50లో పెట్టుకుందాం. సో 50లో పెట్టుకున్న తర్వాత మనము కంటిన్యూ క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకు చూసినట్లయితే ఇక్కడ ఒరిజినల్ ఎంత ఉంది, 405 ఉంది కదా, KB అని ఉంది. ఇక్కడేమో మనం ఎంత 21.3 KB వరకు మనము కంప్రెస్ చేసినాం అనమాట. చూస్తే ఇక్కడ మనము వ్యూ రిజల్ట్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తే మనకు మన ఫొటోస్ అనేవి కనిపిస్తాయి అనమాట. మనం క్లిక్ చేద్దాము. ఇక్కడ చూడొచ్చు, ఇదేమో లెఫ్ట్ సైడ్ ఫస్ట్దేమో ఒరిజినల్ది అనమాట. సో రైట్ సైడ్దేమో అది మనము కంప్రెస్ చేసింది అనమాట. సో ఫస్ట్ నేను క్లిక్ చేశాను, క్లిక్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇది ఫస్ట్ది అనమాట, నా మొబైల్ అది. సో దీన్ని మనం కంప్రెస్ చేసామన్నమాట, అది కూడా చూపిస్తాను. చూసారు కదా, మనం ఎంత తక్కువ కంప్రెస్ చేసినా కూడా అదే క్వాలిటీతో మనకు చూపిస్తుంది అనమాట. ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మన ఫోటోస్ చాలా ఉంటాయి కదా, సో అవి అన్నీ ఎంబీలలో ఉంటాయి, చాలా పెద్ద పెద్ద ఫైల్స్లో ఉంటాయి కదా. వాటిని మనము తక్కువలో కంప్రెస్ చేసినాం అనుకో, మన స్పేస్ అనేది చాలా మిగులుతుంది. సో ఆ మిగిలినప్పుడు ఏమవుతుంది, ఇంకా ఫొటోస్ మనం చాలా స్టోర్ చేసుకోవడానికి వీలవుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ యాప్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మీకు అయితే నేనైతే ఇదే వాడుతున్నాను. సో నా ఫొటోస్ చాలా వరకు కంప్రెస్ చేసుకొని పెట్టుకుంటున్నాను. సో మీరు కూడా ఇలా చేసినట్లయితే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఎందుకనంటే మన ఫొటోస్ చాలా వరకు పెట్టుకుందాం అనుకుంటాం, చాలా ఫొటోస్ మనము తీసుకోవాలనుకుంటాం, కానీ మన మొబైల్ అనేది ఫుల్ అని చూపిస్తుంటుంది కొన్నిసార్లు మనము ఫొటోస్ ఎక్కడన్నా తీసుకున్నప్పుడు. సో అలాంటప్పుడు మనము ఈ యాప్ యూజ్ చేసుకొని కంపేర్ చేసుకొని పెట్టుకున్నట్లయితే సేమ్ ఇమేజ్ని సేమ్ క్వాలిటీగా మనకు చూపిస్తుంది అనమాట, సేమ్ క్వాలిటీగా మనకు ఉంటుంది అనమాట. సో కాబట్టి ఈ యాప్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. సో మీరు కూడా యూజ్ చేసి ట్రై చేయండి. సో నేనైతే అదే చేస్తున్నాను, మీరు కూడా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. దీని ద్వారా మీ మొబైల్లో ఉన్న మెమరీ ఫుల్ కాకుండా చూసుకోవచ్చు. సో ఇది గాయ్స్, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.